రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మర్చిపోలేనివని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార చేపట్టి ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర అవతరించిందని తెలిపారు. అందరికీ నమస్కారం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరియు ప్రాణత్యాగం. ఆయన జీవితమే నిరంతరం ఒక ఉద్యమంగా కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత స్వాతంత్ర సమరంలో ఆయన ఓ అచంచలమైనటువంటి యోధుడు. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్లో ఎంతో చైతన్యం నింపారు. హరిజనోద్ధరణ కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం, ఖాదీ ప్రచారం కోసం, మద్యపాన నిర్మూలన కోసం, పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం కూడా అసామానమైనదని గుర్తు చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు ప్రజల స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. చివరికి ప్రాణత్యాగం చేసి దేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు కూడా మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆశయం, ఆయన ప్రాణత్యాగం వల్లే అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆత్మగౌరవంతో బ్రతికేలా మనకంటూ ఒక తెలుగు రాష్ట్రాన్ని మనమందరం సాధించుకున్నాం. ఇలాంటి మహనీయుడు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహాన్ని నేడు ఆవిష్కరించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం. భారత తరాలకి వారి గురించి, వారి త్యాగం గురించి తెలిసేలా ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుడిని మరొక్కసారి స్మరించుకుంటూ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై హో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్, జై భారత్.